భారతదేశంలో అణ్వస్త్ర సామర్థ్యం గల అగ్ని సిరీస్ ఇప్పటికే ఉంది. అగ్ని సిరీస్ మిసైల్స్ అంటే మన శత్రు దేశాల గుండెల్లో గుబేలే. ఇంటిగ్రేటెడ్ గైడెడ్ మిసైల్ డెవలప్మెంట్ ప్రోగ్రాంలో అగ్నిది అన్వేషణ చెయ్యి అంటే అగ్ని ఉంటే నిజంగానే అగ్ని సామర్థ్యం చాలా ఎక్కువ. అగ్ని 1, 2, 3, 4, 5 ఈ ఒక్కొక్క దానికి అగ్ని ఫస్ట్ సిరీస్, సెకండ్ సిరీస్ వీటన్నిటికీ కూడా రేంజ్లో చాలా తేడా ఉంది. అగ్ని 1 1000 కిలోమీటర్స్ టార్గెట్ అయితే అగ్ని 2 2000, అగ్ని 3 3000 ఇలా. అగ్ని 5కి వచ్చేసరికి 5000 కిలోమీటర్స్ టార్గెట్. అయితే చైనాకి, పాకిస్తాన్కి ఈ అగ్ని యాక్సెసిబిలిటీ చాలా ఎక్కువ కాబట్టి అగ్ని అంటే శత్రువులకు నిజంగా భయమే. అయితే ఇంత అగ్ని సిరీస్లో ఇప్పుడు కొత్త వర్షన్ వచ్చేసింది, అగ్ని ప్రైమ్. అగ్ని ప్రైమ్ అంటే సోఫిస్టికేటెడ్ టెక్నాలజీతో ఒక షార్ట్ రేంజ్ బాలిస్టిక్ మిసైల్. డిఆర్డిఓ వాళ్ళు దీన్ని తయారు చేసి నిన్న టెస్ట్ ఫైర్ చేశారు. సక్సెస్ఫుల్గా దీన్ని టెస్ట్ ఫైర్ చేయగలిగారు. అగ్ని ప్రైమ్ షార్ట్ రేంజ్ బాలిస్టిక్ మిసైల్, దీని రేంజ్ 1000 కిలోమీటర్స్ టు 2000 కిలోమీటర్స్ మధ్య ఉంటుందని అంచనా అనమాట. దీన్ని క్యానిస్టర్ మిసైల్గా లాంచ్ చేశారు. క్యానిస్టర్ మిసైల్ అంటే జనరల్గా మిసైల్స్ని మనం రకరకాల చోట్ల నుంచి లాంచ్ చేస్తాం. ఈ క్యానిస్టర్ మిసైల్ అంటే ఒక కంపార్ట్మెంట్లో, ఒక కంట్రోల్డ్ ఎన్విరాన్మెంట్లో ఒక ట్యూబ్ లాంటి లేదా ఒక కంపార్ట్మెంట్ లాంటి క్లోజ్డ్ ఎన్విరాన్మెంట్లోంచి దీన్ని లాంచ్ చేస్తాం అనమాట. దీన్నే క్యానిస్టర్ లాంచ్ అంటారు. ఈ క్యానిస్టర్ లాంచ్ వల్ల ఎక్కడికైనా తీసుకెళ్ళి మిసైల్ లాంచ్ చేయొచ్చు, ఎటువంటి ప్రదేశంలో అయినా మిసైల్ లాంచ్ చేయొచ్చు అనమాట. దీనివల్ల ఫ్లెక్సిబిలిటీ పెరుగుద్దని డిఆర్డిఓ నిపుణులు చెప్తున్నారు. అయితే ఇక్కడ అగ్ని ప్రైమ్కి సంబంధించి ఈ క్యానిస్టర్ లాంచ్లో 2 రకాల లాంచ్లు ఉంటాయంట, కోల్డ్ లాంచ్, హాట్ లాంచ్. కోల్డ్ లాంచ్ అంటే క్యానిస్టర్లోంచి గ్యాస్ ప్రెజర్ ఉపయోగించి మిసైల్ లాంచ్ చేయటం. హాట్ లాంచ్ అంటే క్యానిస్టర్ లోపలే ఇగ్నైట్ అయ్యిద్దంట, మిసైల్ ఇగ్నైట్ అయ్యి బయటకు లాంచ్ అయిపోద్ది. అయితే జనరల్గా చిన్న బరువున్న మిసైల్స్ వీటిని మనం హాట్ లాంచ్ చేస్తాం, హెవీ మిసైల్స్ను కోల్డ్ లాంచ్ చేస్తామంట. అయితే ఈ అగ్ని ప్రైమ్ మిసైల్ నిన్న వీలర్ ఐలాండ్స్ లేదా అబ్దుల్ కలాం ఐలాండ్స్ నుంచి టెస్ట్ ఫైర్ చేశారు. దీన్ని డిఆర్డిఓ టెలిమెట్రీ ట్రాకింగ్ సెంటర్స్ అన్నీ కూడా ట్రాక్ చేశాయి, ఈస్ట్ కోస్ట్లో ఉన్నాయని కూడా. ఈ లాంచ్ అద్భుతంగా జరిగిందని చెప్తున్నారు. సో అగ్ని ప్రైమ్లో స్పెషాలిటీ ఏంటి, అగ్ని 1కి అగ్ని ప్రైమ్కి తేడా ఏంటి? అగ్ని ప్రైమ్లో ముఖ్యంగా మనం చూడాలంటే దానిలో వాడిన లోహాలు, అంటే దానిలో ఉన్న కాంపోజిట్ మెటీరియల్ కానీ, ప్రొపల్షన్ సిస్టమ్ కానీ, గైడెన్స్ సిస్టమ్ కానీ ఇవన్నీ కూడా మోస్ట్ సోఫిస్టికేటెడ్. ఎప్పుడైనా వాడిన మెటీరియల్ లైట్గా ఉంటే దాని క్యారింగ్ కెపాసిటీ ఎక్కువ ఉంటుంది అనమాట. ఎప్పుడైనా ఏ మిసైల్లో అయినా మిసైల్ తయారీకి వాడిన మెటీరియల్ లైట్ మెటీరియల్ వాడితే ఆటోమేటిక్గా దానిలో క్యారింగ్ కెపాసిటీ పెరుగుద్ది. అగ్ని 1కి అగ్ని ప్రైమ్కి కూడా తేడా ఇదే, మోస్ట్ సాఫిస్టికేటెడ్ లైట్ మెటీరియల్ వాడారంట, మెటల్స్లో కూడా మార్పు వచ్చిందంట. అంటే ఇక్కడ అగ్ని ప్రైమ్లో మనం చూస్తే దాదాపు 1000 కేజీల అణ్వస్త్రాలు క్యారీ చేసే కెపాసిటీ అగ్ని ప్రైమ్కి ఉందంట. దీంతో ఇదంతా భారతదేశం ఇప్పుడు సెలబ్రేట్ చేసుకునే ఒక మూమెంట్ అనమాట అగ్ని ప్రైమ్. దాంతోపాటు మన డిఫెన్స్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్ గారు కూడా డిఆర్డిఓకి ప్రత్యేకంగా కంగ్రాచులేషన్స్ చెప్పారు. లెట్స్ హోప్ ఇంకా బెటర్, ఇంకా మోస్ట్ మోడర్న్, అంటే ఇప్పుడు అణ్వస్త్రాల లాంచ్లో న్యూక్లియర్ మెటీరియల్, న్యూక్లియర్ వార్ హెడ్స్ లాంచ్లో ఇప్పుడు మోస్ట్ అడ్వాన్స్డ్ వర్షన్ అంటే అగ్ని ప్రైమ్ అంట ఇండియాలో. సో అగ్ని ప్రైమ్కి ఒకసారి వెల్కమ్ చెప్తాం.